హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది టెడ్డీ బేర్ అండి. ఈ టెడ్డీ బేర్ మేము తీసుకొని దగ్గర దగ్గర 9½ ఇయర్స్ అవుతుంది. అయినా కొత్తగా ఉందని చూస్తున్నారా? అది కొత్తగా ఏం లేదండి. దాన్ని డ్రై క్లీనింగ్‌కి ఇస్తే కొత్తగా తయారైపోయింది. డ్రై క్లీనింగ్‌కి ఎందుకు ఇచ్చానంటే చాలా డస్ట్ వచ్చేసింది. అది మనం ఇంట్లో ఎంత క్లీన్ చేసుకున్నా కూడా అంత క్లీన్ అయితే అవ్వదండి. మనం పైన పైన వాష్ చేస్తాం తప్ప లోపల కాటన్ అయితే తీయం. ఒకవేళ తీసినా కూడా మనకు షేప్ అనేది సెట్ కాదు. సో, మంచిగా ప్యాక్ చేసి ఇచ్చేసారండి. మా వోడు దాన్ని ఓపెన్ చేస్తున్నాడు. ఇందాక ఎక్కడ ఇచ్చామంటే డ్రై క్లీనింగ్ సెంటర్‌లో అండి. పిల్లలిద్దరూ ఎళ్లారు. ఎళ్లి చూస్తే ఒక డ్రై క్లీనింగ్ సెంటర్‌లో ఓకే చేసిస్తామని చెప్పేసిండ్రు. కాస్ట్ వచ్చేసి 500 అండి డ్రై క్లీనింగ్‌కి. మనకు 3 డేస్ తర్వాత డెలివరీ చేస్తారు. చాలా మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారు. చూసారు కదా! సో, ఇది ఆరిందా లేదా అని చూస్తున్నారు. నేనన్నా ఇద్దరు కలిసి నించున్నాని మీ ముగ్గురిని ఫోటో తీస్తాను టెడ్డీతోటి అంటే, ఓకే ఆంటీ దాని కాలు ఆరిందా, చేతి ఆరిందా, దాని మొహం ఎట్లా ఉందా అని చెక్ చేస్తున్నారు. సో, మళ్ళీ దానికి వెనక్కి ముందుకు తిప్పేసి ఇది నాకన్నా హైట్ ఉందా? నాకన్నా పొట్టిగుందా? సో, పొట్టిగుంటే ఎంత పొట్టిగుంది? ఒక్కసారిగా నించోనిరా నాన్న అంటే అప్పుడు కదా టెడ్డీ బియర్‌ని పట్టుకొని సైలెంట్‌గా నించోమంటే అప్పుడు కూడా మాట్లాడుతూనే నించున్నారు. సో, మొత్తానికైతే చాలా సేపు అడుగుతే తప్ప కుదురుగా నించోలేదు. ఈ ముగ్గురు ఫోటో ఎలా ఉందో